సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం ఇవాళ సింగరేణి ప్రాంతాలను సందర్శించనుంది. బీజేపీ ప్రజా ప్రతినిధుల బృందం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనుంది. ఉదయం 11 గంటలకు మంచిర్యాలలోని సింగరేణి గెస్ట్ హౌస్ కు చేరుకోనుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని పరిశీలించనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 ఎస్ఆర్పి 3 భూగర్భ గనిని సందర్శించనుంది. సింగరేణిలో భారీ స్థాయిలో బొగ్గు అక్రమాలపై ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో బీజేపీ బృందం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనుంది. ఇక అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని పరిశీలించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 ఎస్ఆర్పి 3 భూగర్భ గనిని సందర్శిస్తారు. సింగరేణిలో భారీ స్థాయిలో బొగ్గు అక్రమాలపై ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో బీజేపీ బృందం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రావాలి. ఏదైతే ఈ రోజు బీజేపీ సింగరేణి పర్యటనకు వెళ్తుంది. ఇప్పటికే మా హైదరాబాద్ నుంచి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సింగరేణికి బయలుదేరారు. ముందుగా ఇక్కడ మంచిర్యాలలోని సింగరేణి గెస్ట్ హౌస్ ఎక్కడ ఉందో అక్కడికి ఉదయం 11 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ అక్కడ చేరుకుంటారు. అక్కడ సమావేశమై అక్కడ నుంచి 12 గంటలకు ఏదైతే ఉందో ఓపెన్ మైనింగ్ వెళ్తారో శ్రీరాంపురంలోని ఓపెన్ మైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి అక్కడ విజిట్ చేస్తారు. అనంతరం 2:30 ఏదైతే ఎస్ఆర్పి వర్క్ నడుస్తుందో అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలన చేస్తారు. ఇదంతా ఎందుకంటే గతంలో ఇప్పటికే ఏదైతే సింగరేణి బొగ్గు కుంభకోణంలో భారీ అవినీతి అక్రమాలు జరిగాయి. అదే విధంగా దాదాపుగా 40 లక్షల పైగా కుంభకోణం జరిగిందని కేంద్ర మంత్రి ఏదైతే కిషన్ రెడ్డి ఇప్పటికే ఆరోపణ చేశారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన ఒక లేఖ రాశారు. దీనిపై విచారణ చేయాలి ఇవాళ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సింగరేణి పర్యటన ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్తున్నారో దీనికి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే అక్రమాలు జరిగావో 40 లక్షల దాదాపు 40 లక్షల కుంభకోణం జరిగింది. దీన్ని బయట పెట్టాలి, అవినీతికి ఎవరు పాల్పడ్డారు అన్న దానికి సంబంధించి నిజాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అందరూ అక్కడ పర్యటిస్తున్నారు. ఎక్కడ ఏదైతే ఓపెన్ మైనింగ్ ఏదైతే ఉందో శ్రీరాంపురం ఓపెన్ మైనింగ్ వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఏం లేదని పరిశీలన చేసుకుని అక్కడ అవసరమైతే అక్కడ కార్మికులతో కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉంది. ఇక్కడ ఏ వర్క్ నడుస్తున్నా ఏం లేదు ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితుల్లో అధ్యయనం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా అధికారులతో కూడా సమావేశమై వారితో చర్చించే అవకాశం అంతా కల్పిస్తుంది. ఎందుకంటే బొగ్గు కుంభకోణానికి పెద్ద ఎత్తున పాల్పడినది ఎవరు అనేది నిజాన్ని చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని బయట పెట్టాలని ఇప్పటికే కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.